బొమ్మూరులోని శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్ర స్వర్ణోత్సవం కేంద్ర ఆవరణలో ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్లు కేంద్ర అధ్యక్షుడు పతివాడ రామరాజు ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి శ్రీ ఓలేటి సత్యనారాయణ చెప్పారు. స్థానిక ఆనం రోటరీ హాల్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే కార్యక్రమాల్లో ఆర్ఎస్ఎస్ అఖిల భారత సహసర్ కార్యవాహ ముకుంద సిఆర్ ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని, పరమేశ్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఆనంద స్వరూప్ ఆడవాణి ఆత్మీయ అతిథిగా పాల్గొంటారని చెప్పారు. ఈ వేడుకల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రోగ పీడితుల కోసం 1975లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం చుట్టుపక్కల గ్రామాల ప్రజల సహకారంతో 50 ఏళ్లుగా సేవలు అందిస్తుందన్నారు. ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయం, గోశాల, ఆసుపత్రి కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసుపత్రి సేవలను మరింతగా విస్తరించడానికి నిర్మాణం జరుగుతోందన్నారు. కేంద్రం కార్యదర్శి కండవల్లి వెంకట సుబ్రహ్మణ్యం, కోశాధికారి కొంట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫండింగ్ ఆగిపోయినట్టుందండి, వాళ్ళకి ఫండింగ్ ఆగిపోయి వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రము రోగగ్రస్తుల యొక్క ఆవాసమే కాదు, గోశాల, అలాగే సూర్యనారాయణమూర్తి దేవాలయము, అలాగే ఆసుపత్రి, అలాగే రోగ పీడితులు ఎవరైతే ఉన్నారో వారి పిల్లలు చదువులు పూర్తయ్యాక వారు వృత్తుల్లో వెళ్ళాక వారు విడిగా ఉండడానికి కూడా ఆవాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటూ ఉన్నారు. అటువంటిది కార్యక్రమంలో 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో స్వర్ణోత్సవం జరుపుకోవడానికి ఫిబ్రవరి 1, 2026 శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం యొక్క ఆవరణలో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కార్యక్రమం జరపడానికి పెద్దలు నిర్ణయించుకున్నాం. దానిపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహ కార్యవాహ శ్రీ ముకుందీ కూడా ఉంటారు ఆ కార్యక్రమంలో. అలాగే రాజమండ్రి తదితర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. చుట్టుపక్కల గ్రామాల్లో సూర్య దేవాలయం లేని కారణంగా ప్రతి రథసప్తమికి అనేక మంది భక్తులు రావడము, దాని మూలంగా వచ్చిన ప్రయోజనం ఏమిటయ్యా కేంద్రానికంటే భక్తులకేమో ఆనందము, కానీ కుష్ఠవ్యాధిగ్రస్తులు ఉండేటటువంటి ఆ ఆవరణకి ఏమాత్రమూ సంకోచం లేకుండా సాధారణమైన ప్రజలు ప్రతి సంవత్సరము 10,000 నుంచి 15,000 మంది వరకు ఆ విధంగా రావడము, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, వీళ్ళకి అక్కడ ఉండేటటువంటి నివాసం ఉండేటటువంటి వాళ్ళకి మనోబలం పెరగడము, ఆ విధంగా ఉభయత్ర కూడా చాలా పెద్ద ప్రయోజనం చేకూరింది. కాబట్టి తర్వాత అక్కడ ఒక క్రీడా స్థలాన్ని కూడా నిర్మాణం చేశాం, డెవలప్ చేస్తున్నాము. వాలీబాల్ గ్రౌండ్ జరుగుతూ ఉంది. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి సుమారు 10 గంటల వరకు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది యువకులు వచ్చి ఆటలు ఆడుకుంటూ ఉంటారు. తర్వాత కాలంలో కుష్ఠవ్యాధి వాళ్ళ కోసమే ప్రారంభం చేశాము ఒకప్పుడు హాస్పిటల్, కానీ తర్వాత దానిని పూర్తిగా చుట్టుపక్కల గ్రామాలకి అన్ని అవసరాలకి విస్తరించాలనే ఉద్దేశంతో తర్వాత మార్పు చేసిన తర్వాత ప్రస్తుతము ఓపీ హాస్పిటల్గా అది నడుస్తూ ఉన్నది. ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు ఓపీ హాస్పిటల్గా నడుస్తూ ఉన్నది. ప్రతిరోజు సుమారుగా 50-60 మంది అవుట్ పేషెంట్లు వచ్చి చికిత్స పొందుతూ ఉంటారు. ల్యాబొరేటరీ నడుముంది, మెడికల్ షాప్ కూడా ఉంది. చాలా తక్కువ ధరలకి మెడిసిన్స్ దొరకడము, అదేవిధంగా చాలా తక్కువ ధరలకి ల్యాబ్ టెస్టులు జరగడము, ఈ రెండు కూడా గ్రామస్తుల కోసం అని మనం ప్రయత్నం చేస్తున్నాం.